that shade, okay? Okay, Come ma'am. on. Girls, come on. Your costumes are ready. Why are you girls sitting like this? Neha, this is yours. Wow. And Preeti, you can wear this. Thank you, ma'am. Raghav, brush your hair back. Little more. Yes, exactly. Oh gosh, I forgot my design book. Hello, Pandian. Oh, Gautam. నా రూమ్ లో రీడింగ్ టేబుల్ మీద డిజైన్ బుక్ ఉంది. కెన్ యూ గెట్ ఇట్ సూన్? ఇట్స్ వెరీ అర్జెంట్. Tick 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 it up. Get funky. See me. It should go like this. Okay, ma'am. Okay? Udina? Sure. Yeah? Yours books. Yeah, I got my book. Hold on. Hi. తీసుకో. It's okay, Udina. పర్వాలేదులే. ఇలాంటి పనులు చేసినప్పుడు కమిషన్ తీసుకోవడం అలవాటేగా. తీసుకో. Bye. Yeah, girls. Bye. Actually, Vivek, యా can you just check with the monitor? ఓ షూర్ రేణు. రే రికార్డ్ చేయరా. అనిల్ సార్ జూమ్ టు రేణు. ఓకే సార్. గో టు హర్ టైట్ లిప్స్. వావ్, ఆ లిప్స్ని చూస్తుంటే కసుక్కుమని కొరికేసుకో అని వెల్కమ్ చెప్తున్నట్టుగా ఉంది. లైట్గా జూమ్ బ్యాక్ చేస్తూ టిల్ డౌన్ చేయి. బ్లాక్ అండ్ బ్లాక్ సారీలో బ్లాక్ కోబ్రాలా ఉందిరా. ఓ టిల్ డౌన్. Excuse me, sir. ఎస్. Someone of your friend, Mr. Manoj, is waiting for you at the lobby. నిన్ను పిలిపించింది మనో కాదు, నేనే గౌతమ్, రేణు వాళ్ళ మరిదిని. సో వాట్? లిప్స్ కి జూమ్ చేయమన్నావు కదరా, ఇంకెక్కడికి చేయాలి? ఎక్కడికి చెప్పరా? ఆగో. నువ్వేం అడగాలనుకుంటున్నావు నాకు అర్థమైంది. వివేక్ని కొట్టావా అనేగా, మామూలు కాదు, ఇరక్కొట్టాను. నార్మల్ కొట్టింది కాక అదేదో ఘనకార్యంలో చెప్తున్నావు. అసలు ఎందుకు కొట్టావు? Why are you asking him? I know what happened there. He was passing some bad comments on my models. Then Vivek came and asked him to leave the place. Oh gosh, he gave him left and right. You must have seen Vivek's face. He was feeling very వదినా bad. వదినా వదినా, నువ్వు చెప్పిన దాంట్లో నాకు ఒకే ఒక్క ముక్క అర్థమైంది, బ్యాడ్ కమెంట్స్. కానీ అది ఎవరి మీద ఏంటి సార్ ఏదో ఘనకార్యం చేసినట్టున్నారు ఆ? కానీ నేను తీసుకొచ్చిన న్యూస్ వింటే ఇంతకంటే ఎక్కువగా సంతోషపడతారు. ఈరోజు వీడి ట్యుటోరియల్ కాలేజ్ ప్రిన్సిపల్ నన్ను ఫంక్షన్కి ఇన్వైట్ చేయడానికి వచ్చాను. అడగకూడదనుకుంటూనే అడిగాను, మా గౌతమ్ గారు ఎలా చదువుతున్నారని. దానికి ఆయన చెప్పింది ఏంటో తెలుసా? శ్రీమాన్ మహారాజా శ్రీ గౌతమ్ గారు కాలేజీకి వెళ్ళి 6 months అయిందట. 6 months! అరే, నేను వీడిని ఎంతటి వాడిగా చూడాలనుకుంటున్నాను. నా గురు, మై ఐడల్ కాళోజీరావు గారు. కాళోజీరావు గారు అంటే ఎవరు? 1950s లో IAS కి ఇండియాలోనే టాప్ ర్యాంక్ తెచ్చుకున్న మన ఆంధ్ర క్యాండిడేట్. ఆ తర్వాత నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఆయనంత ర్యాంక్ సాధించాలని ట్రై చేశాం. ఎవరి వల్ల కాలేదు. కనీసం నా కొడుకు ద్వారా నా కోరిక తీరుతుందనుకున్నాను. కానీ వీడు ఒక్క 10th క్లాస్ మాత్రం ఫస్ట్ అటెంప్ట్ లో పాస్ అయ్యాడు. మిగతా అవన్నీ సంవత్సరాలు తరబడి చదువుతున్నాడు. అందుకే వాడి స్టాండర్డ్ SSC అని గుర్తు చేయడానికి నేమ్ ప్లేట్ పెడితే సిగ్గు లేకుండా అడిగిన వాళ్ళందరికీ SSC అంటే అదేదో సైంటిస్ట్ అట్ శాటిలైట్ సెంటర్ అని స్టైల్ గా చెప్తున్నాడట. ఇడియట్. సుమా, నువ్వేం చదువుతున్నావు? BSc ఫైనల్ ఇయర్. నేను BSCఏ చదవమనడం వల్ల నీ ఫ్యూచర్కి ఏదైనా నష్టమా? లేదు డాడీ. కానీ సారు నేను చెప్పింది చదవరట, పాలిటెక్నికే చదువుతారట. మోహన్ చూడు, ఛాయా వాడికి చెప్పు, వాడిని చదవమంటోంది మనల్ని బ్రతికించడానికి కాదు, వాడి బతుక్కి ఉపయోగపడుతుందని. What, Gautam? What's wrong with you? చూడు, డాడీ ఎంత బాధపడుతున్నారో. అమ్మను చెప్తున్నాను. ప్లీజ్ నాన్న, కాన్సంట్రేట్ ఆన్ యువర్ స్టడీస్. సరేమ్మా.
కల్చర్. మమ్మీ మమ్మీ ఐ పాస్ మమ్మీ ఐ పాస్ మమ్మీ ఏంటి ఇదా? సుమా పాస్ ఐ పాస్ సుమా ఫస్ట్ ర్యాంక్ ఐ థర్డ్ క్లాస్ మమ్మీ Congrats, ma'am. Your son got in 3rd class. Keep it up. చిచి వాట్ షేమ్ పెద్ద ఘనకార్యం చేసినట్టు మమ్మీ అని నచ్చుకుంటూ క్యాంపస్లోకి వచ్చాడు. పాస్ అయిన థర్డ్ క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్టు పెద్ద బిల్డప్ నా స్టూడెంట్స్ ముందే నా పరువు తీసా కదరా ఇడియట్. ఇంగ్లీష్లో ఆడడం రాకపోతే తెలుగులో ఆడవచ్చు కదరా. ఐ పాసు యూ పాసు ఏంట్రా దరిద్రుడే. కాలేజ్ లో కూడా ఇలాగ పడ్డాలే రక్షింతలు ఇంకా ఆపండ్రా. మే ఆపంరా. అయినా మమ్మల్ని వదిలేసి అమ్మాయిల క్యాంపస్ లో నువ్వు మాత్రమే వెళ్ళిపోతావా? హలో బావా ఏంటి బావా నీ సెల్ నుంచి అవుట్ గోయింగ్ కాల్స్ కూడా చేస్తావా? ఏంటి బానా కాక ఏమైంది బావా? ఎక్కడ? రేయ్ రేయ్ బానక్క ఏమైందో చెప్పండి, ఇక్కడ తీసుకొచ్చావేంటి? అదిగోరా బానక్క. బాబా ఏదో యాక్సిడెంట్ అయినట్టు బిల్డప్ ఇచ్చావు కదరా నీ అబ్బా. బావ ప్లాన్ రా. ఆహా, ఇలాంటి కంట్రీ ప్లాన్లు బానే వేస్తాడు ఈ కొండలో. సర్లేరా, ముందు కేక్ కట్ చేయి. దేనికక్క? ఆ కేక్ మీద ఏం రాసిందో ముందు చూడు. కంగ్రాచులేషన్స్ టు ద విన్నర్. నువ్వు డిగ్రీ పాస్ అయ్యావు కదరా, అందుకని. కానీ థర్డ్ క్లాసే కదక్క. గౌతమ్, ఎగ్జామ్కి ఒక నెల ముందు మీ అమ్మ నీ గెడ్డం పట్టుకుని బతిమాలితే 3rd క్లాస్ వచ్చింది. అదే 3 ఏళ్ల ముందు చేసుంటే స్టేట్ ర్యాంక్ వచ్చుండేది. నీలో ఆ టాలెంట్ ఉందిరా. నువ్వు మా ఇంట్లో ఎందుకు పుట్టలేదక్క? మీ ఎదురింట్లో పుట్టింది కదరా, అందుకే ఈ రోజు పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసే ప్లాన్ చేసింది మీ అక్క. ముందు కేక్ కట్ చేయి. ఎవ్రీబడీ గ్యాదర్ తెలిసింది కదా నేడు ఎంత రుచో చూడు, తెలివుంది కదా తోడు తల వంచకు ఏనాడు, తన పడుచుతనం పదును గుణం తెలిసిన వాడు ఇక తనను తనే ఎదుర్కొనే పొగరవుతాడు. తెలిసింది కదా నేడు ఎంత రుచో చూడు, తెలివుంది కదా తోడు తల వంచకు ఏనాడు, తన పడుచుతనం పదును గుణం తెలిసిన వాడు ఇక తనను తనే ఎదుర్కొనే పొగరవుతాడు. అని చిలిపి చిటికె వేద్దా మన పదము కదిపి చూద్దా, దిగమగతో బడి చదువు బరువు మోద్దా, పగపగతో శృతి కలిపి సులువు చేద్దా. దారే గోదారైతే దాన్నే ఈదాలంతే, ఉరుము సడే ఉలికి పడే చిలుపు స్వరాలు పీడకలే వేడుకలా మార్చుకోగలం. ఓ ఓ మరియా ఆ ఆ మరియా ఆ ఆ మరియా ఆ ఆ మరియా ఓ ఓ మరియా ఆ ఆ మరియా ఆ ఆ మరియా ఆ ఆ మరియా. మనదు పడుచు ప్రాయం మన మనసే మనకు సాయం, పడగొడితే కనపడని పిరికి సమయం, వెలుగవదా తను చేసిన ప్రతి గాయం. కయ్యం కోరిందంటే కాలం ఓడాలంటే, ప్రతి విజయం
విజయం వదలి మరో ముందడుగేద్దాం వెనక తరం చదువుకునే కథ మనమవుతాం తెలిసింది కదా నేడు గెలుపెంత రుచో చూడు తెలిపుంది కదా తోడు తల మంచకు ఏనాడు తన పడుతుతనం పదును గుణం తెలిసిన వాడు ఇక తనను తనే ఎదుర్కొనే పొగరవుతాడు